వరంగల్లో కిలాడి లేడీ అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాదిన్నరగా బాలికలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేస్తుంది కిలాడి లేడీ గ్యాంగ్. అయితే ఓ బాలిక మిస్సింగ్ కేసులో ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. హన్మకొండ జిల్లా దామెర్కు చెందిన ఓ లేడీ వరంగల్ మిల్స్ కాలనీలో నివాసం ఉంటుంది. నలుగురు యువకులు యువతితో కలిసి గ్యాంగ్గా ఏర్పడి అరాచకాలు చేస్తుంది. సంపన్నులు ఉంటున్న కాలనీలతో పాటు కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించి బాలికలకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేస్తోంది గ్యాంగ్. బాలికలు మత్తులో ఉండగా పలువురు వద్ద డబ్బులు తీసుకుని అత్యాచారాలు చేయిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో బాలికల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. కిలాడి లేడీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, లక్ష్మీదుర్గ వరంగల్లో కలకలం రేపుతున్నటువంటి కిలాడి లేడీ అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ ఉన్నటువంటి ఏరియాలనే టార్గెట్ గా చేసుకొని ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేటువంటి విద్యార్థులను మచ్చిక చేసుకొని వాళ్ళకు మత్తుమందు డ్రగ్స్ ఇట్లాంటివి ఇచ్చేసి ఒక ముఠాకు వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఏర్పడి కిలాడి లేడీతో పాటు మరో నలుగురు, ఇప్పుడు మనం ఫోటోలో చూస్తున్నటువంటి ఇద్దరు కాకుండా మరో ఇద్దరితో మొత్తం ఒక 5 ముఠాగా ఏర్పడి వీళ్ళందరినీ కూడా అమ్మాయిలను మాయమాటలు చెప్పి వాళ్ళకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళకు ఏవైతే వీళ్ళపైన అమ్మాయిల పైన మోజుపడ్డటువంటి వాళ్ళకు డబ్బులు తీసుకొని వాళ్ళను అమ్మేసేటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళకి మత్తు దిగిన తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి అయితే ఎత్తుకెళ్లారో అదే ఏరియాలో దించేసి గుట్టుగా వెళ్ళిపోయేవారు. అయితే ఇది గత 5 నెలలుగా జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. కిలాడి లేడీ భాగవతం అంతా బయటపడినటువంటి పరిస్థితి. మిల్స్ కాలనీ, వరంగల్ మిల్స్ కాలనీ ప్రాంతంలో ఒక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం అంతా వెలుగు చూసింది. వరంగల్ జిల్లా దామెరకు మండలానికి సంబంధించినటువంటి కిలాడి లేడీ మరికొంతమందితో ముఠాగా ఏర్పడి 5 నెలలుగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంది. చాలా మంది బాలికలు అత్యాచారానికి గురైనటువంటి విషయాలను పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు. కానీ ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి వాళ్ళంతా కూడా ఇష్టపడడం లేదు. ఒక బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాత్రం ధైర్యంగా ఫిర్యాదు చేయడంతో ఈ కిలాడి లేడీకి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. మొత్తం ఆమె 5 నెలలుగా చేసినటువంటి దురాఘాతాలన్నీ కూడా బయటపడ్డాయి. అయితే పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ విషయం వెలుగు చూడడంతో ఆయన ఈ కేసును సీరియస్ గా తీసుకొని దీని వెనుక అసలు ఎవరున్నారు, ఈ కిలాడి లేడీ వెనుక ఇంకా ఎవరైనా ముఠాలు ఉన్నాయా, ఎవరెవరికి ఈమె అమ్మాయిలను సప్లై చేస్తుంది అనేటువంటి కోణంలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇప్పటికే ముగ్గురిని ఈ ముఠాకు సంబంధించి కిలాడి లేడీతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే వీళ్ళ బారిన పడినటువంటి బాధితులకు సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే, థ్యాంక్ యూ నవీన్.